అంబటి రాంబాబు ఎపిసోడ్లో మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ లీడర్స్ ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు టీడీపీ నేతలు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిలు వైసీపీకి సవాల్ విసిరారు. అదేంటో చూద్దాం. ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డీని మీరు కల్తీ చేసిన విషయం ఎవరు మర్చిపోరు, దాన్ని పక్కన పెట్టరు ఎవరు కూడా. కాబట్టి మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదు, అది రాదు, మాకు అర్థమైంది. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చేయాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. మీకు ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ముంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి, మేము డిస్కస్ చేస్తాం. గవర్నర్గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే 10 గంటలకు గవర్నర్గా స్పీచ్ 11 గంటలకే చేద్దాం. మీకు 11 వచ్చి వచ్చిన నెంబర్ కాబట్టి 11 మందిని తీసుకొని 11వ తేదీన 11 గంటలకి మాట్లాడదాం, రండి. అదేమి చేయరు. మీరు ఒక దొంగ ప్రెస్ మీట్లు, ఒక కాగితం పట్టుకొని ఆ కాగితం చదివేయటం, ఇది ప్రజలు నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. కాబట్టే 151 నుంచి 11కు వచ్చారు. అయినా సిగ్గు బుద్ధి లేదు మీకు. 2029లో చూసుకుందాం, వస్తాం మేమే, 2029కి మేము వస్తాం. రండమ్మా, ఫిబ్రవరి 11కు రండి, మీ 11 మంది. 2029 దాకా ఎందుకు వెయిటింగ్, ఎందుకు? 11కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, రండి, క్వశ్చన్ చేయండి, ఇవన్నీ అడగండి, అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా. లెందీ క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి, మీకు ఎందుకు అంత భయం? కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా, మీకేంటి భయం? తాట తీస్తాడు జగన్ అన్నగారు, అసెంబ్లీలో తీయమనండి, ప్రజా సమస్యల మీద తీయమనండి. ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ 11 ఏవో ఇచ్చారు చూసారా, వాళ్ళ కోసమైనా రండి. ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి, ఎక్కడ ఘర్షణలు జరిగినాయి, అక్కడ పరామర్శిద్దాము, అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు. ప్రజలు ఉన్నారు కదా, రండి, వాళ్ళ కోసం రండి, మాట్లాడండి.